భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ మధ్య కాలంలో అమెరికన్ యూనివర్సిటీలో ప్రో పాలస్టైన్ యాంటీ ఇజ్రాయిల్ ఉద్యమాలు బోల్డ్ సాగుతున్నాయి. అక్కడ అంటే హమాస్కి, పాలస్టైన్ నుంచి, జార్డన్ నుంచి, ఈ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇస్లామిక్ కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఈ యాంటీ ఇజ్రాయిల్ ప్రో పాలస్టైన్ ఉద్యమాలు చేస్తారు. ప్రొటెస్ట్ ప్రతి యూనివర్సిటీలోనే జరుగుతుంది. దానికి విస్పెత్తి ఈ మధ్యకాలం మనం 500 మంది దాకా అరెస్ట్ కూడా చేశారు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్లు ఎన్నాళ్ళు సాగితే ఎలా ఊరుకుంటారు? ఇప్పుడు మనకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అంటే ఒక ఏడాది పాటు ఫార్మర్స్ ప్రొటెస్ట్ని భరాయించింది. అలా ఎవడు ఊరుకోడు కదా. సో పీస్ఫుల్ ప్రొటెస్ట్ అయినా సరే వాటిని ఎన్నాళ్ళు సహిస్తారు ప్రజలు అన్నది చూసుకోవాలి. సో ఇది జరుగుతుండగా ఇప్పుడు వాళ్ళకి ప్రో ఇజ్రాయిల్ ప్రొటెస్ట్లు కూడా కొన్ని జరిగాయి. ప్రో ఇజ్రాయిల్, యాంటీ హమాస్ అన్నమాట. ఈ ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు అంటే యాజ్ అ రిటాలియేషన్. ఇది ఎక్కువ కాదు, అదే ఎక్కువ బేసిక్గా. వాళ్ళు అరుస్తుంటే వీళ్ళు కొంచెం ఇటు పక్క నుంచి కొంతమంది ఇజ్రాయిల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, జూయిష్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ప్లస్ మిగతా నాన్ ముస్లిం వాళ్ళు ముస్లిం భావజాలం నుంచి విసుపెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం నినాదాలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఒక విచిత్రం జరిగిందండి. అటుపక్క వాళ్ళు పాలస్టీన్ ప్రోగా ప్రొటెస్ట్ జరుగుతుండగా వాళ్ళేమో యాంటీ ఇండియా స్లోగన్స్ కూడా చేస్తున్నారు. దాన్ని కనిపెట్టిన ఇజ్రాయిల్ ప్రో చేసే ప్రొటెస్టర్స్ ఒక కుర్రాడు ఇదేదో ఇండియాని టార్గెట్ చేస్తానని చెప్పి వాళ్ళు వెంటనే జై శ్రీరామ్ అండం మొదలెట్టాడు. మనవాడు కాదు, వాడు హిందూ కాదు, యాక్చువల్గా ఇజ్రాయెల్ ఆరిజిన్ మరి ఏదో ఉంటుంది, ఏ జూయిష్ తెల్లడు. అతను గట్టిగా జై శ్రీరామ్ అని అరుస్తున్నాడు. అంటే రాముడు అక్కడక్కడ 5 దేశాల్లో కూడా రక్ష, శ్రీరామ రక్ష అంటారు కదా. రామనామం చాలు, రామనామం చెప్పుకో నీకు హనుమంతుడు వెనక సాయం వస్తాడని మన వాళ్ళు అంతా అంటారు. సో అలాగా వాళ్ళు కూడా రామమంత్రాన్ని జపించి ఈ సక్సెస్ఫుల్గా ఇలాంటి కష్టాలను దాటుతున్నారని అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. కానీ అది అంటే చాలా విచిత్రం. జై శ్రీరామ్ నినాదం చేసాడు అతను, ఆ కుర్రాడు. దాంతో బేసిక్గా వాళ్ళు కనిపెట్టిందంటే ఇజ్రాయెల్కి ఇండియాకి మంచి రిలేషన్షిప్ ఉంది, ఇండియా సపోర్ట్స్ ఇజ్రాయెల్ స్టాండ్ అని చెప్పి అనుకున్నారు. దాంతో అవతల వాళ్ళు పాలస్తీన్ వాళ్ళు ఇండియాని తిరుగుతున్నారు. వీళ్ళు పాపం అంటే ప్రో ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా ఇండియన్ మన తాలూకు ఫేవరెట్ రాముడిని తలుచుకొని ఆ నినాదం చేశాడు. దానివల్ల మరి నాకైతే మంచిగా అనిపించింది. మరి వాళ్ళంతా ఏమనుకుంటారు? ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక స్టేజ్లో ఇదేంటి జై శ్రీరామ్ నినాదం ఈ అల్లాహో అక్బర్ టైప్లో అయిపోకూడదు. అలా అయిపోకూడదు, చాలా తప్పదు. ఎందుకంటే ఏదో పనులన్నీ చేసి అల్లాహో అక్బర్ అంటారు. వాళ్ళు మనుషులు పొడి చేసి అల్లాహో అక్బర్ అంటే అల్లాహ్ అక్బర్ అంటే భయస్తుంది. ఎవడైనా ఒక గ్రూప్లో అల్లాహ్ అక్బర్ అనడం అనుకోండి, అంటే బాబోయ్ టెర్రరిస్ట్ లేదు యాత్ర భయస్తుంది. అలాంటి భయాలు రాముడు మంత్రానికి రాకూడదని నా ఉద్దేశం. రామమంత్రం అంటే తారక మంత్రం, అది మన ఎవరికైనా ఈ దగ్గరికి దాటించేస్తుంది. అంటే ఈ భవసాగరం అంటారు కదా మన ఈ జీవితంతో ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రాన్ని దాటించే మార్గం రామనామంకే ఉంది, తారక మంత్రం అది. సో ఆ రామనామం ఎప్పుడు కూడా అనవసరమైన చోట వాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఇలాంటి అంటే తప్పు పనులు వాడకూడదు. రామనామం జపించామంటే ఇది అందరికీ ఉపయోగపడే, మన మనుషులందరికీ ఉపయోగపడే పరిస్థితి ఉన్నప్పుడు, లేదంటే అందరికీ అపకారం ఏదైనా భయం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు కించపరచడానికి వీళ్ళు వాళ్ళని కొట్టడానికి రామనామం తప్పు నా ఉద్దేశం. మీరే అంటారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.